శ్రీకృష్ణుడు బ్రాహ్మణోత్తముని తను వచ్చిన పని తెలుపుమని కోరగా ఆ బ్రాహ్మణుడు సవినయంగా, దేవా, నేను విదర్భవాసిని. మా రాజైన భీష్మకుని కుమార్తె రుక్మిణీదేవి. ఆమె తనను మీరు వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నది. ఆ మంగళప్రదమైన విషయం నా ద్వారా మీకు సందేశం పంపించింది. దయతో ఆలకించండి అని ఇలా అన్నాడు. ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు సోక దేహతాపంబులు తీరిపో ఏనీ శుభాకారమీక్షింప కన్నులకు అఖిలార్ధలాభంబు కలుగుచుండు. ఏనీ చరణ సేవలే ప్రొద్దు చేసిన భవనోన్నతత్వంబు పొందగలుగు. ఏ నీల సన్నామమే ప్రొద్దు భక్తితో తడవిన బంధ సంతతులు వాయు. అట్టి నీయందు నా చిత్తమనవరతము నచియున్నది నీయానానలేదు. కరుణ జూడుము కంసారి ఖలవిదారి శ్రీయుతాకార మానిని చిత్తచోరా. ఓ సుందరాకార, మానిని చిత్తచోర శ్రీకృష్ణ, నీ గుణాలని గురించి వింటే చాలు శరీర తాపాలన్నీ తీరిపోతాయి. శుభకరములైన నీ ఆకృతిని చూచినంతనే అన్ని ప్రయోజనాలు లభిస్తాయి. నీ పాదసేవ వల్ల ఉన్నత స్థితి కలుగుతుంది. నీ దివ్య నామస్మరణ సంసార బంధాలను తొలగిస్తుంది. అలాంటి నీ పట్ల నా మనస్సు నిరంతరం లగ్నమై ఉన్నది. నీ మీద ఒట్టు సిగ్గువిడిచి చెబుతున్నాను, నన్ను దయచూడు స్వామి. ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూపతారుణ్య సౌజన్యశ్రీ బలదాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్ను నే కన్యల్గోరరు కొరదేమును రమాకాంతాలలామంబు రాజన్యానేకపసింహ నా వలననే జన్మించనే మోహముల్ ఓ పురుషసింహమా శ్రీకృష్ణ, నీవు లోకమనోభిరాముడవు. వంశం, విద్య, రూపం, యవ్వనం, సంపద, బలం, పరాక్రమం, కరుణ, దానం వంటి అనేక సద్గుణాలతో అలరాడుతున్న నిన్ను ఏకన్య వరించదు. వనితారత్నమైన శ్రీ మహాలక్ష్మి అలనాడు నిన్ను చేపట్టలేదా? నేనొక్కతే నిన్ను మోహించినానా ఏమి? ఈ వలపు నా ఒక్కదానికే జనించిందా?